Hi friends, welcome back to Naina Pharmacy. ఈ రోజు మన వీడియోలో క్యాండీబయోటిక్ ప్లస్ ఇయర్ డ్రాప్స్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఇయర్ డ్రాప్స్ యొక్క కాంపోజిషన్, యూజెస్, మెడిసిన్ పనిచేసే విధానము, సైడ్ ఎఫెక్ట్స్ గురించి అయితే ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకోబోతున్నాం. క్యాండీబయోటిక్ ఇయర్ డ్రాప్స్ని ఓం సాయి ఫార్మా వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరుగుతుంది. గ్లెన్మార్క్ వాళ్ళు మార్కెటింగ్ చేయడం జరుగుతుంది. 5 ml గాను 97 రూపాయల ఎంఆర్పి ఉంటుంది. ఎంఆర్పి అనేది ఫ్యూచర్లో పెరగొచ్చు, తగ్గొచ్చు. ఇప్పుడు ఈ డ్రాప్స్ యొక్క కాంపోజిషన్ చూద్దాం. ఇందులో బెక్లోమెథాజోన్ డైప్రోపియోనేట్ అనేది 0.02% ఉంటుంది. నియోమైసిన్ సల్ఫైట్ 0.5% ఉంటుంది. క్లోట్రిమజోల్ 1% అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ డ్రాప్స్ యొక్క యూజెస్ చూద్దాని, అంటే దేనికోసం ఉపయోగిస్తారు, క్యాండీబయోటిక్ ఈ డ్రాప్స్ని దేనికోసం ఉపయోగిస్తారు అనే విషయాలు అయితే ఇప్పుడు చూద్దాం. అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్లో మెడిసిన్స్ గురించి చెప్తానండి. ఎట్లా వాడాలి, ఎలా వాడాలి, డోస్ ఎంత వాడాలి అనేది అయితే నేను చెప్తూ ఉంటాను. మెడిసిన్స్ సంబంధించి ట్యాబ్లెట్స్ కానీ, డ్రాప్స్ కానీ, జెల్స్ కానీ, క్రీమ్స్ కానీ, సిరప్స్ కానీ వీటి గురించి చెప్తూ ఉంటాను. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇంకా మీరు చూడాలన్నా తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ నుంచి నేను కోరుకునేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. ఇప్పుడు యూజెస్ చూద్దాం. క్యాండీబయోటిక్ ప్లస్ యొక్క యూజెస్ చూద్దామని, దేనికోసం ఆడతారని. ఈ యొక్క క్యాండీబయోటిక్ ఇయర్ డ్రాప్స్ని ఇయర్ ఇన్ఫెక్షన్స్ కోసం అయితే ఉపయోగిస్తారు. లైక్ చెవులో దురద రావటం, నొప్పిగా ఉండటం, చీము కారటం, వినబడకపోవటం, చెవులో గుయ్యమని సౌండ్ రావటం, అదేవిధంగా చెవులో నుంచి నీరు కారటం లాంటి వాటికి అయితే ఇన్ఫెక్షన్స్కి అయితే ఈ యొక్క ఇయర్ డ్రాప్స్ని ఉపయోగిస్తారు. ఇప్పుడు ఈ డ్రాప్స్లో ఉపయోగించినటువంటి మెడిసిన్ ఏ విధంగా పనిచేస్తుందని కనుక మనం చూస్తే, ఇందులో బెక్లోమెథాజోన్ డైప్రోపియోనేట్ అనేది కార్టికోస్టెరాయిడ్గా ఉంటుంది. అంటే ఇచ్చింగ్ కోసము, పెయిన్ కోసము, అదేవిధంగా ఏదైనా ఇన్ఫెక్షన్ కోసం వచ్చేటువంటి కెమికల్ మెసెంజర్స్ని స్టాప్ చేయడం ద్వారా ఈ యొక్క మెడిసిన్ అనేది పనిచేస్తుంది. ఇంకా నియోమైసిన్ సల్ఫైట్ అనేది యాంటీబయాటిక్గా ఉంటుంది. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ని తగ్గించడానికి అయితే ఈ మెడిసిన్ అనేది ఉపయోగపడుతుంది. ఇంకా కనుక మనం చూసుకుంటే మూడవదిగా క్లోట్రిమజోల్, ఇది యాంటీ ఫంగల్ మెడిసిన్. ఫంగస్ని కిల్ చేయడం ద్వారా ఈ యొక్క మెడిసిన్ అనేది పనిచేస్తుంది. ఈ విధంగా ఈ 3 రకాలైనటువంటి మెడిసిన్ పనిచేయడం వల్ల ఇయర్లో ఉన్నటువంటి ఇన్ఫెక్షను, నొప్పి, దురద, చీము కారటం, వాటర్ కారటం, వినపడకపోవటం ఇలాంటి ఏ సమస్య ఉన్నా కూడా ఈ యొక్క డ్రాప్స్ ద్వారా తగ్గిపోతుంది. ఇప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ చూద్దాం. ఈ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి అందరిలో రావు, కొందరినే కనిపిస్తూ ఉంటాయి. ఏంటని కనుక మనం చూసినట్లయితే ఇరిటేషన్, రెడ్నెస్, డైజీనెస్ అండ్ స్టమక్ అప్సెట్ కావడం లాంటివి కనిపిస్తాయి. ఇలా ఉన్నప్పుడు దగ్గరలో ఉన్నటువంటి ఫార్మసిస్ట్ని కానీ, డాక్టర్ని కానీ కలిసినట్లయితే ఎటువంటి ప్రాబ్లం అనేది అయితే ఉండదు. క్యాండీబయోటిక్ ప్లస్ ఇయర్ డ్రాప్స్ యొక్క డోసెస్ కనుక మనం చూసుకున్నట్లయితే, అడల్ట్ 2 to 3 డ్రాప్స్ 1 డేలో 4 to 5 times తీసుకోవచ్చు. అట్లా ఒక 7 days వరకు తీసుకోవచ్చు. చిన్నపిల్లలైతే డాక్టర్ సలహాతో మాత్రమే ఈ యొక్క డ్రాప్స్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇదండి క్యాండీబయోటిక్ ప్లస్ ఇయర్ డ్రాప్స్ యొక్క పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ నుంచి నేను కోరుకునేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. మీ ఆరోగ్యం బాగుండాలని కోరుకునే మీ వీరబాబు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.